నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఏ పని చేయాలన్నా రెవెన్యూ శాఖ అనేది ఎంతో కీలకమైనదని, రెవెన్యూ శాఖను గుర్తించి నేటికి రెవెన్యూ డేగా గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు అని అద్దంకి మండల్ తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండల్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం ఎంఆర్ఓ శ్రీచరణ్ ఆధ్వర్యంలో రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొని ప్రతి రెవెన్యూ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ జూన్ 20వ తేదీన రెవెన్యూ డేగా గుర్తించినందుకు సంతోషంగా ఉందని, రాజుల కాలంలో బ్రిటిష్ పరిపాలనలో రెవెన్యూ వ్యవస్థ ఉండేదని, బ్రిటిష్ కాలంలో రెవెన్యూ, పోలీసు శాఖలు మాత్రమే ఉండేవి అని, మారుతున్న కాలాన్ని బట్టి శాఖలు కూడా పెరుగుతూ వస్తున్నాయన్నారు. గతంలో కరణం, మున్సిపల్ వ్యవస్థ ఉందని, ప్రభుత్వాలు ఈ వ్యవస్థను తీసివేసి రెవెన్యూ శాఖ తీసుకుని వచ్చి ఎన్నో మార్పులు చేర్పులు చేశారని, రెవెన్యూ శాఖ లేనిదే ఎవరు ఏ పని చేయలేరన్నారు. జూన్ 20న రెవెన్యూ డేగా గుర్తించినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మన స్థానిక గౌరవ మంత్రి గారికి అందరికీ ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు గుర్తింపు లేని గుర్తింపు ఈరోజు కనీసం ఒక డేగా గుర్తించారు. పంచాయతీరాజ్ దినోత్సవం, ఇంజనీరింగ్ డే, అలా రకరకాల మిగతా శాఖలకు ఉన్న గుర్తింపు మాకు లేదు ఈరోజు వరకు. రాజుల కాలం నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా ఈ రెవెన్యూ వ్యవస్థను కొనసాగించడం జరిగేది. బ్రిటిష్ కాలంలో రెవెన్యూ, పోలీసు 2 వ్యవస్థలు మాత్రమే ఉండేవి, మిగతా డిపార్ట్మెంట్లు ఉండేవి కాదు. కాలానుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వివిధ శాఖలు అనేవి ఏర్పడటం జరిగింది. తర్వాత కాలంలో ఏర్పడిన పంచాయతీరాజ్ శాఖ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లకి అనుకూలంగా జిల్లా వారీగా కానీ, డివిజన్ వారీగా కానీ, మండల వారీగా కానీ, పంచాయతీ వారీగా కానీ, సపోజ్ 4 పంచాయతీలు వచ్చి ఒక రెవెన్యూ విలేజ్లో ఉంటాయి. అలా వాళ్ళు రెవెన్యూ శాఖ అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టాన్ని వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. ఇలా కాల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. ముందుగా కర్ణాల మున్సిపల్ వ్యవస్థని రద్దు చేశారు. రద్దు చేయడంలో ఎవరిని అది విమర్శ కాదు, కానీ అక్కడి నుంచి రెవెన్యూ వ్యవస్థ ఒక కుదుపుకు అనేది లోనైంది. రెవెన్యూ వ్యవస్థ కర్ణాల మున్సిపల్ రద్దు, ఆ తర్వాత అసలు విలేజ్ ఆఫీసులు తీసేయడం, తర్వాత కోర్టులకు వెళ్ళి కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ విలేజ్ అసిస్టెంట్లని, గ్రూప్ 4 అసిస్టెంట్లని వీళ్ళని చేశారు. ఆ కాలానుగుణంగా మళ్ళీ విఏఓలు వచ్చారు. విఏఓల తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా రద్దు చేసి వీళ్ళందరినీ ఎత్తుకెళ్ళి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గెలిపారు. ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తీసేసి మళ్ళీ 2007వ సంవత్సరంలో మళ్ళీ విఆర్ఓలకు వెనక్కి వచ్చారు. అట్లా కొనసాగుతూ ఉంది. గతంలో కర్ణాల మున్సిపల్ కానీ, విఏఓలు కానీ నేటివ్ విలేజ్లోనే పనిచేయాలి అనే ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఎత్తేసి ఇప్పుడు నేటివ్ మండలంలోనే ఉండడానికి వీలు లేదంటున్నారు. ఆ రోజుల్లో నేటివ్ విలేజ్లో ఉంటే ఆ ఊళ్ళో స్థానిక పరిస్థితులు తెలుస్తాయి, ఉద్యోగం మీద అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది, చక్కగా చేయగలుగుతారని నేటివ్ విలేజ్లోనే పోస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ స్కేల్ పెట్టడం వల్ల రకరకాలు ఇదయ్యారు. అదేవిధంగా రెవెన్యూలో ఆర్ఐలని, ఆర్ఓఆర్ ఆర్ఐలని, సిఎస్డిటీలని, మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనకి రీసర్వే డీటీలు, ఆర్ఎస్డిటీలని, ఇట్లా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మారంగానే ముందు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఒక ప్రయోగం చేయడం, లేకపోతే దానిలో మార్పులు చేర్పులు చేయడం ఇది జరుగుతుంది. ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు జమాబందీ అని, అది అని, ఇప్పుడు కొత్తగా విఆర్ఓలకు కానీ, విఎస్లకు కానీ వీళ్ళెవరికీ తెలియదు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉండేది అనేది. అంటే ఏ వ్యవస్థలోనైనా కాశీ చెట్టుగా రాళ్ళ దెబ్బలని, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు ఎందుకు ఉంటుందంటే మన విస్తృతమైన పరిధి. ఏ శాఖలో ఏ పని కావాలన్నా రెవెన్యూ చేయాలి. హైవే వేయాలంటే రెవెన్యూ వాళ్ళు భూసేకరణ చేయాలి. రైల్వే ట్రాక్ వేయాలంటే రెవెన్యూ వాళ్ళు భూసేకరణ చేయాలి. ఒక ఫైర్ స్టేషన్ కట్టాలంటే రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి. హౌసింగ్లో ఇల్లు కట్టుకోవాలన్నా రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి. దానికి విపత్తులని, కరోనాలో 3 శాఖలనే గుర్తించారు, రెవెన్యూ శాఖను గుర్తించాలి. కానీ బ్యాక్గ్రౌండ్లో పనిచేసినంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్లా గుర్తింపు లేకుండా పోలీసులు అన్న కనిపి 4వ సింహం అని చెప్పుకుంటారు. మాకు కనిపించకుండా చెప్పుకోవడానికి 5వ సింహం కూడా లేదు. రెవెన్యూ శాఖలో హోదా చదువుకోండి. తహసీల్దార్గా ఓ బాధ్యత గల ఉద్యోగిగా ప్రజల హక్కుల పరిరక్షణకు, భూ సంబంధిత రికార్డుల నిష్పక్షపాత నిర్వహణకు, పారదర్శక సేవా నిబద్ధతకు
నా సంపూర్ణ శక్తిని అంకితం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలకు బద్ధంగా న్యాయబద్ధంగా రెవెన్యూ సేవలను అందించేందుకు నా విధి పట్ల నిజాయితీతో నిష్ఠతో పనిచేస్తానని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. రెవెన్యూ శాఖ గౌరవానికి భంగం కలగకుండా ప్రజలలో నమ్మకాన్ని పెంచే విధంగా నా ప్రవర్తనను సేవా ధోరణిని కొనసాగిస్తాను. నా వంతు 2024-25 సంవత్సరానికి సంబంధించి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అద్దెంకి మండలంలో 12,30,479 రూపాయలతో 950 పనులు చేశారని, అందులో ఎన్ఆర్జేసీ ద్వారా 852 పనులు, పంచాయతీరాజ్ ద్వారా 98 పనులు చేశారని ఎన్ఆర్జేసీ పీడీ విజయలక్ష్మి అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్జేసీ ద్వారా జరిగిన పనులపై ప్రజావేదికను ఏర్పాటు చేయగా పీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ సింగయ్య, ఏపీడీ ఆడిట్ బృందం హాజరయ్యారు. ముందుగా అద్దెంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనుల గురించి, వాటిలో లోపాల గురించి ఆడిట్ బృందం పంచాయతీల వారీగా పీడీ ముందు నివేదిక ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేయించే ముందు, చేసిన తరువాత ఫోటోలు తప్పనిసరిగా తీయించాలని, అదేవిధంగా కొలతల ప్రకారంగా చేసిన వరకే వేతనం అనేది ఇవ్వాలని, చేసిన పనులు చేయకుండా చేయించామని చెప్పి దొంగ మాస్టర్లు వేసి వేతనాలు చెల్లిస్తే FITAలపై చర్యలు తీసుకుంటారని పీడీ వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలన్నారు. మాన్యువల్ ఫోటోస్ కానీ ఏది పెట్టుకోకుండా అనేది తప్పు. మాన్యువల్ ఫోటోస్ అసలు డోంట్ అలౌడ్. నోట్ క్యామ్ ఫోటోస్ ఫస్ట్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి. నోట్ క్యామ్ ఫోటో అనేది మీరు ఆ టైంలో తీసుకోకపోవడం అనేది చాలా తప్పు. ఇన్ కేస్ ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే చేసిన పని కంటే అక్కడ ఫీల్డ్లో ఎక్కువ ఉంది, బట్ మీరు సస్టైన్ మీరు చెప్పుకున్న దానికి ఎంబీ రికార్డింగ్ ఉందా అని అడుగుతున్నారు. ఇప్పటికైనా వర్క్ కంప్లీట్ చేయించండి, అర్థమైందా? నోట్ క్యామ్ ఫోటోస్ పెట్టండి. అక్కడ దాని ప్రీ మెజర్మెంట్ అంటే ఇతను చేసింది తప్పే, అది బేస్ చేసుకుని మీరు 50% రికవరీ ఇక్కడ రాశారు. 0.05% అనేది ఇట్స్ నెగ్లిజిబుల్. టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్. వినండి 0.05 అనేది టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అతను ఏదో షో చేయాలి, ఫార్మాలిటీగా ప్రీ మెజర్మెంట్ రాయాలి అనేది రాశాడు కానీ అంటే తప్పు చేద్దామనేది కాదు. కానీ ప్రీ మెజర్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి అది చేసి మైనస్ చేసి చూపిద్దామనే ఒపీనియన్తో రాశాడే కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఎందుకంటే ఆ 0.05 తోటి అక్కడ మీకు క్వాంటిటీ వేరియేషన్ వచ్చిందా? వర్క్ అలా కాదు, క్వాంటిటీ వేరియేషన్ వచ్చిందా? వేసికన్స్ కంప్లైంట్ ఉందా? క్వాంటిటీ వేరియేషన్ వచ్చిందా? లెంత్ విడ్త్ డెప్త్ ఉందా? లేదు కదా. సో నేను అనేది ఏంటంటే అలాంటప్పుడు ఏదో రాసాము ఫార్మాలిటీ ప్రకారంగా 0.5 రాసామనడం తప్పు. అలాంటప్పుడు మీరు మానేయండి. కానీ సరే మీరు తీసుకోలేదు డెప్త్, వాటర్ లేకపోయినా డెప్త్ తీసుకున్నా కూడా క్వాంటిటీ 0.5 కాల్ వేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్ థింగ్. అది టెక్నికల్లీ కూడా అసలు యాక్సెప్ట్ అవ్వదు. అతను ఏదంటే ఫార్మాలిటీగా నేను రాశాను టు షో సమ్ ప్రీ మెజర్మెంట్స్ ఆర్ పుట్టప్ ఇన్ ద ఎంబుక్ అనేది ఏదో చూపించుకుందామనే ఒపీనియన్తో రాశాడు. కానీ బేసిక్గా పని చేసి అక్కడ క్వాంటిటీలో మన డిఫరెన్స్ రానంత వరకు కూడా అక్కడ దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ అది ఇది ఏంటంటే ఏదో చూపించాలి, ప్రీ మెజర్మెంట్స్ అడుగుతున్నారు కదా అనే ఒపీనియన్తో అతను రాశాడు కాబట్టి అది ప్లేస్ చేసుకుని 50% రికవరీ పెట్టడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా అతను నేను అనేది బేసింగ్గా రికార్డ్ ఎవిడెన్స్ మీరు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లో లెంత్ విడ్త్ డెప్త్ తీసుకున్నప్పుడు క్వాంటిటీ వచ్చినప్పుడు ఆ క్వాంటిటీకి ఆ క్వాంటిటీ వర్క్ జరిగిందా లేదా అన్న దానికి మీరు ఫీల్డ్ మెజర్మెంట్ నేను మాట్లాడి ఏమండి నేను చెప్పనా అసలు 0.5 అనేది ప్రీ మెజర్మెంట్ తీసి అక్కడ కాలం ఉందంటే ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే 2 అంగుళాలు మీకు నేను మీకు అదే చెప్తున్నా. ఫీల్డ్ ఛానల్స్లో ఇప్పుడు కొన్నింటికి వాటర్ వచ్చుంటాయి, ఒకవేళ వాటర్
లేని దానికి అక్కడ కెనాల్ ఉంటుంది. అది చేసిన వర్క్ అక్కడ మీకు ఎగ్జిబిట్ అవుతుంది ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎస్ ఇదే ఈ పర్టికులర్ ప్లేస్లో వాటర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ నాట్ మెజర్ అని మీరు అనుకున్నారు. ఫీల్డ్కి మీరు వెళ్ళినప్పుడు కాలం ఉంది, అక్కడ కాలువ పనిచేశారు, అక్కడ కాలువ కనిపిస్తుంది, పొడవు ఉంది, విడ్త్ ఉంది, డెప్త్ ఉంది, క్వాంటిటీ సరిపోయింది. కానీ మీరు చేసిన తప్పేంటి, దీని గొప్పగా కోసం అక్కడ 0.05 వేసుకున్నాడు. సో కానీ ఫీల్డ్ అక్కడ మెజర్మెంట్ ఉంది, దెర్ ఈస్ నో డీవియేషన్. కానీ ఇతని తప్పిదంగా అది అడుగుతున్నారు ప్రీ మెజర్మెంట్ అని చెప్పి అతను తప్పిదంగా వేయడం వల్ల ఇక్కడ ఉంది. అది బేస్ చేసుకుని మనం హ్యావ్ ఇన్ ద షీట్ అది 50% రికార్డ్ కావడం తప్పలేదు నా ఒపీనియన్. ఇది ప్రాక్టికల్ ఇట్స్ నాట్ పాసిబుల్. టెక్నికల్లీ ఎర్రర్ ఇది. అంటే చేయడం కాదు, ప్రీ మెజర్మెంట్స్ మీరు రికార్డ్ చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెజర్ చేయాలి. 0.5 అనేది మీరు ఏంటంటే ఇది కావాలని చేసింది కాదు, కానీ ఏదో ప్రీ మెజర్మెంట్ అడుగుతున్నారని చెప్పేసి మీరు 0.5 వేస్తే 0.5 2 అంగుళాలు కాలం 2 అంగుళాలు ఉంటాయా వాళ్ళు అనేది. అది బేస్ చేసుకుని రికార్డ్ ఎవిడెన్స్ ప్రకారం 50% పెట్టారు. కానీ ప్రాక్టికల్కి నాట్ పాసిబుల్. తెలుసు మీరు పని చేయించి ఉండొచ్చు, రాత్రి వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, కానీ మెజర్మెంట్ ఏదో అడుగుతున్నారు కదా ఇష్టం వచ్చినట్టు వేస్తే ఎట్లా ఉంటుంది? తమాషాలుగా ఉందా ఉద్యోగాలంటే? అందరూ ఇలాగ వేసారా, ఇతను ఒకటే వేసాడా? వీళ్ళు ఫైండింగ్ దీంట్లో ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయడంలో తప్పు ఉంది అనేది వీళ్ళ అజంప్షన్. అంతకు మించి మిగిలిందంతా అజంప్షనే. అజంప్షన్ కాకుండా రికార్డెడ్ ఫ్యాక్ట్ కానీ ఫీల్డ్ ఫ్యాక్ట్ కానీ చెప్పండి. ఫీల్డ్ అదే సార్, వాటర్ ఉన్నాయి సార్, ఫీల్డ్ వాటర్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఫోటోస్ అవే ఉన్నాయి సార్. ఫోటో ఇష్యూ చెప్పండి, అజంప్షన్ కాకుండా యాక్చువల్ చెప్పండి. యాక్చువల్ సార్ ఇప్పుడు కూడా 0.35 డెప్త్ ఉంది సార్. అక్కడ అంతకుముందు ఇప్పుడు మొత్తం మనం అన్ని చేసేది మొత్తం డీసిల్డింగ్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్స్. అంతకుముందు అసలు ఇప్పుడు రికార్డ్ చేసిన దాని ప్రకారంగా కానీ ఇప్పుడు చూసిన దాని ప్రకారంగా కానీ చూసుకుంటే అజంప్షన్ కాకుండా 2 అంగుళాలు ఉంది సార్. మీ లెక్క ప్రకారం వాళ్ళ ప్రకారం మా లెక్క ప్రకారం అసలు పని జరగలేదు సార్. అక్కడ ఆ పక్కన ఫైల్ వాళ్ళ వరకు ఇచ్చిన వర్క్ ఫైల్ లోనే పక్కన గడ్డలు చెప్తున్నట్టు ఉంది సార్. అజంప్షన్ ఏం లేదు సార్. ఇదిగో ఫోటోలు ఉన్నాయి సార్, వాళ్ళు ఇచ్చిన ఫోటోలే సార్, మేము తీసిన ఫోటోలు కాదు సార్. వర్క్ ఫైల్ లో ఫోటోలే సార్. ఫైల్ ఫోటోల ప్రకారం మీరు ఎలా కంక్లూడ్ చేశారు? 50% డీవియేషన్. 50% కూడా కాదు సార్. అది ఎందుకు ఇచ్చామంటే అది కూడా పక్కన గట్లు చెప్తున్నారు, మట్టి కనబడుతుంది, దానికి క్వాంటిటీ కట్టలేరు. వాళ్ళు వచ్చారు వేసి ఇక్కడ అటెండ్ అయిన దానికి, అక్కడ వచ్చిన దానికి, ఇక్కడ పక్కన గట్లు చెప్తున్న దానికి మేము 50% డీవియేషన్ మేము లెస్ చేసి రాసాం సార్. 50% రావాల్సింది కాదు, అది మేము యాక్సెప్ట్ చేసి రాసాం. అజంప్షన్ బేస్డ్ రికవరీస్ కరెక్ట్ గా సార్. అప్పుడు 100% మేము పని జరగలేదని ఎవిడెన్స్ ఏంటి? తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసిన పీజీ లాసెట్ పరీక్షా ఫలితాలలో ప్రథమ ర్యాంకు సాధించిన హరితశ్రీకి అభినందనలు వెలువెత్తాయి. అద్దెంకి పట్టణానికి చెందిన వైశాలి శ్రీనివాసరావు సుజాతల కుమార్తె హరితశ్రీ పీజీ లాసెట్ పరీక్షల్లో 113 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్ చేసి హరితశ్రీకి అభినందనలు తెలిపారు. అలాగే స్థానిక టీడీపీ నాయకులు చుండూరి మురళి, అంకం నాగరాజు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య, శేషారెడ్డి, మాలాది శ్రీనివాసరావు తదితరులు కలిసి శాలువ కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. హరితశ్రీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అద్దెంకిలోని హోలీ ఫెయిత్ లోను, ఇంటర్ డిగ్రీ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఎన్టీఆర్ కాలేజీలో చదువుకుంది. విజయవాడలోని సిద్ధార్థ లా కాలేజీలో LLB చేసింది. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటానని హరితశ్రీ తెలిపింది. 8వ ర్యాంక్ వచ్చినందుకు అభినందించారు. LLBలో ఇప్పుడు మళ్ళీ లాలో పీజీ లాసెట్లో స్టేట్ మొదటి ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకి, ఇంకా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బైసాని హరితశ్రీ. మా నాన్నగారి పేరు బైసాని శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు బైసాని సుజాత. నేను 10వ తరగతి వరకు అద్దెంకిలోనే చదువుకున్నాను. ఇంటర్ ఇంకా డిగ్రీ భువనేశ్వరి మేడం గారి కాలేజీలో, హైదరాబాద్ ఎన్టీఆర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడలో చేశాను. ఆంధ్రప్రదేశ్ పీజీ లాసెట్లో మొదటి ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మన అద్దెకి ఎంతో కారణం. అమ్మాయి లాసెట్లో కూడా స్టేట్ 8th ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మన మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు వాళ్ళు ఇంటికి వచ్చి అభినందన తెలియపరిచారు. ఇప్పుడు కూడా ఆయన అభినందన తెలియపరచాలనే ఉద్దేశంతో ఆయనకు మెసేజ్ పెట్టాను. ఆయన అందుబాటులో లేనందువల్ల రిప్లై ఇవ్వలేదు ఇంకా పూర్తిగా. అద్దెకి
ఎన్నో సార్లు ఎంతోమంది తెచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదే ప్రథమము. అందువల్ల ఏంటంటే ఈ అమ్మాయి ఇంకా ముందు రోజుల్లో బాగా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి చిన్న వయసులోనే ఇలాగా ఎన్నో ర్యాంకులు తీసుకొని ముందుకు పోతున్నందు వల్ల మన అద్దంకి ప్రజలందరూ ఆశీర్వదించి అమ్మాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అమ్మాయి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ వాళ్ళ అమ్మ కూడా ఒక కాలేజీ హోలీఫే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పిల్లలందరికీ విద్య బోధిస్తూ తన కూతురు కూడా విద్య బోధిస్తూ ఇలా ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి చాలా నమస్కారం. ఈ అద్దెకి ర్యాంక్ వచ్చినందుకు గాను అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులని భగవంతుడు ఎలవేళ చల్లగా చూడాలని మా పాప పేరు బైసాని హరికశ్రీ. ఈ ఎల్ఎల్ఎం మాస్టర్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ మా పాప అద్దంకిలో హోలీఫే స్కూల్లో 10th వరకు చదివింది. నెక్స్ట్ హైదరాబాదు భువనేశ్వరి మేడం కాలేజ్లో ఎన్టీఆర్ కాలేజ్లో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. మా పాప ఫస్ట్ నుంచి కూడా ఐఏఎస్ గోల్ పెట్టుకుంది. ఐఏఎస్ సివిల్స్ గోల్లో ఉంది. దానికి ఐఏఎస్ అవ్వడానికి లా సహకరించాలనే ఉద్దేశంతో, లా ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో లాలో కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో లా బ్యాచిలర్ లా చేసేసింది. నెక్స్ట్ మాస్టర్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అమ్మకి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. శనివారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అద్దంకి మండలంలో ఉన్న 17 సచివాలయాల్లో యోగా డే వేడుకలు జరపాలని, యోగా డే కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఎంతో ముఖ్యమైనది యోగా అని, యోగా డే నాడు శిక్షణ పొందిన వారు యోగా ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించాలన్నారు. శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా డే వేడుకలు జరుగుతాయన్నారు. అలాగే 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని, గ్రామాలలో, కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలన్నీ పరిశుభ్రం చేసుకోవాలన్నారు. 2 కార్యక్రమాలలో సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. యోగాంధ్ర కార్యక్రమం కింద అద్దంకి మండల పరిధిలో ఉన్నటువంటి 17 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రేపు అనగా 21వ తేదీ ఉదయం 6:30కే ప్రారంభించడం జరుగుతుంది. ఇందుకు గాను అవసరమైన యోగా ట్రైనర్స్ని, వెన్యూ ఇన్ఛార్జెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజే ఆ వెన్యూస్ అన్నీ ఒకసారి చూసుకొని యోగా చేసే వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడుకొని రేపు ఉదయం 6:30 కల్లా అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేటట్లుగా చేయడం కోసం తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం, అందరి శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కార్యక్రమం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి చేయాల్సిందిగా అందరినీ కోరడమైంది. అలాగే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రకు సంబంధించి 3వ శనివారం కాబట్టి రేపు చేపట్టడం జరుగుతుంది. అన్ని యోగా కేంద్రాల్లోనూ, అన్ని పాఠశాలలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయ ప్రెమిసెస్లోనూ, ఇళ్లలోనూ, వ్యక్తిగతంగా ఇళ్లలో కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేసి అవేర్నెస్ కల్పించాల్సిందిగా అందరూ సచివాలయ సిబ్బందికి తెలియజేయడమైంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శుక్రవారం దేవస్థానం ఆదాయం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు అద్దంకిలో ఉన్న అన్ని బ్యాంకర్లతో ఈవో తిమ్మనాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిపాజిట్ చేసి సొమ్ముకు ఏ బ్యాంకు వారు ఎంత వరకు వడ్డీ చెల్లిస్తారో వివరాలు సేకరించగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్దంకి శాఖ 7.75% వడ్డీ చెల్లించేందుకు ముందుకు రాక ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని ఫైనల్ చేశారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా ఆదాయం చేకూర్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందే విధంగా చూడాలని డిప్యూటీ ఎంపీడీఓ ఆర్వీఎస్ ప్రసాదరావు అన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని శుక్రవారం డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు పరిశీలించారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ చేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు.
శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని 25వ తేదీన నీరు మీరు కార్యక్రమం ఏర్పాటు చేయాలని సచివాలయం సిబ్బందికి ఆదేశించారు. ప్రతి గురువారం మనము ఇట్లాంటి తెచ్చిన అమ్మాలా, అమ్మి వాటిని ఏం చేయాలంటే మనము పంచాయతీ కట్ట అవన్నీ దాన్ని చూసుకుంటారు. నువ్వు బుధవారానికి అమ్ముకో, నువ్వు ఏ రోజు ఎన్ని ఉన్నాయి అన్ని ప్యాక్ చేసి పెట్టి గోతాలలో ఎవరన్నా పక్కన గురువారానికి ఉండకూడదు మన కాడ. రేపు గురువారం వస్తాం, మళ్ళా గురువారానికి ఉండకూడదు. నువ్వు బుధవారం లోపల ఎప్పుడైనా అమ్ముకో, ఎందుకంటే ఆయన తెలంగాణ చేసుకుంటే అది చూసుకుంటాడు ఆయన. ఆ రోజు గురువారం మేము రిపోర్ట్ పంపాలి, ఆ రోజు చూసుకుంటాము. ఈ కథ అయిపోయింది. అది నీకు తెలుసు, బాగానే ఉంది. ఇది లేదా వాచ్మెన్ షెడ్ లేదా? షెడ్ లేదు సార్, కట్టించుకుంటున్నాము. ఇది ఒకటి ఇట్లా చెప్తా. ఇట్లా దీంట్లో వర్మీ కంపోస్ట్ దాంట్లో ఏం చేస్తామంటే, నువ్వు ఈ 2-3 రోజులలో ఎవరో చేయిస్తున్నారంటే కదా, ఎవరు మన చెప్పాడు కదా, ఇంకా ఇద్దరు కూలీలు పెట్టించుకో. నువ్వు వీడే ఉంది. ఇట్లా ఇట్లనే ఈ కొబ్బరి బొండాలు దొరికితే ఇక్కడ దొరుకుతాయి ఊర్లో, ఇక్కడ లేవు కాబట్టి నేను ఏం చేస్తాంటే సైలెంట్గా ముందు పక్క ఈ రెండిటిలో దీంట్లో దీని నిండా అది ఎంత ఎన్నిటికి వస్తుందో చూసుకో. దీంట్లో నిండా 7 కల్లా వేయించండి. ఇక్కడికి వేయించిన తర్వాత పైపు వేసేసి తర్వాత పేడ తీసి పెట్టుకోండి. ముందే అలికేసేసి నన్ను ఏముందో మనకు లేదు, వాన్ ఫామ్లో ఉన్నాయి అని చెప్తాం, మనము నమ్మాలి, వాళ్ళు తప్పదు. ముందు వేసి అలికేసేస్తే అది నాకు కుళ్ళుతుంటుంది లోపల, మనకు అవసరం వచ్చినప్పుడు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.